హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో చూశారు కదండి, పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాక వాళ్ళకి గులాబ్ జామ్ అయితే చేసి ఉంచానండి. ముందే చేసి ఉంచానమాట. ఇంకా పిల్లలు నేను కూర్చొని అయితే తినేసాము. పిల్లడు చూడండి, మా పిల్లోడు హాయ్ చెప్తాడంట. సో వచ్చిన గిన్నెలన్నీ కూడా క్యారేజీ గిన్నెలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసానమాట ముందే. ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసిన తర్వాత బయట ఇంకా పాడి పని ఉందండి. సో ఆ పాడి పని అయితే చేయాలి. ఇంకా స్కూల్ నుంచి రాకముందే ఇలా స్నాక్స్ అయితే రెడీగా ఉంచితే వచ్చాక తింటారండి. లేదంటే వాళ్ళు వచ్చాక చేయాలి అంటే కనుక వాళ్ళు ఇంకా కుదురుగా ఉండరనమాట. సో వెయిట్ చేయరనమాట, పెట్టేయమంటారు. సో వాళ్ళు రాకముందే కనుక చేసేసి పెట్టేస్తే కనుక ఇంకా తింటారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తినేసానండి. సో వచ్చిన గిన్నెల వరకు నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో ఒకసారి షింకు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. అయిపోయింది, ఇంకా గిన్నెల వరకు అయిపోయిందనమాట. ఇదిగోండి బాక్సులు అన్నీ కూడా పక్కకు పెట్టేశాను. ఇక పప్పులు అయితే మిగిలితే అది మా కోళ్ళకి వేసేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇందులో ఒక కోడి ఉందండి. సో దానికైతే పెడుతున్నాను అనమాట. అది తినేది మీకు తెలుసు కదా, షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. మా స్కూబీ అనమాట. ఇదిను అది ఒక గదిలో ఉంటాయి అన్నమాట. సో పక్కకి ఇలా ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా కోడి పిల్లలు ఉన్నాయండి, చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. అవి ఆర్డర్ చేశారనమాట. ఆర్డర్ చేసి తెప్పించారండి. ఇది ఆన్లైన్లో తెప్పించారనమాట. ఇవి చిన్న కోడి పిల్లలండి. ఇవి తల్లి లేదు, ఇక వాటిని అలా చూసుకుంటాము. ఇంకా బయట కోళ్ళు బయట తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా బయట పని అయితే ఉందండి. మొత్తం కూడా క్లీన్ చేసేసేయాలి. ఇదంతా కూడా ఆవులను అయితే ముందే లోపల పెట్టేశాను అనమాట. కోళ్ళు మూసే మ్యాట్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ముందే క్లీన్ చేసేయచ్చు కానీ అండి, ఆవులు ఉంచవన్నమాట. కింద పండితే తొక్కుతూ ఉంటాయి. అలాగే కోళ్ళు కూడా ఉంచవన్నమాట. సో ఇలా అరగంట ముందైతే క్లీన్ చేసేస్తే ఆరుతాయండి. ప్లాస్టిక్ పట్టాలే కాబట్టి ఆరిపోతాయి అన్నమాట. సో వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఎప్పటికప్పుడు ఇలా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట కోళ్ళకైతే. లేదంటే వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయంట, వాటర్ రెట్లలోనే అవి ఉంటే కనుక. సో అందుకని చెప్పి ఇలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తానమాట. ఇవి నేను కానీ మా పెద్దబాబు కానీ క్లీన్ చేస్తాడు. వాడేనండి వీడియో తీస్తున్నాడు నాకు. సో ఇక ఇవి క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం కూడా నీట్గా అయితే ఊడవాలండి. మొన్న 4 రోజులు బాగా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూషన్గా. సో అందుకని ఇదంతా ఊడవలేదన్నమాట. ఇప్పుడైతే ఊడవాలి. 4 రోజులు వర్షం పడింది కదండి, ఇక ఒక రోజే ఎండొచ్చింది. సో ఇంకా ఇదంతా కూడా ఊడి చేయాలి. అందుకని ఇలా చెత్తగా ఉంది. లేదంటే ఎప్పటికప్పుడు నీట్గా ఊడ్చేసుకుంటాము. మా ఆయన అయితే పొద్దున్నైతే క్లీన్ చేసేసి వెళ్ళిపోతారనమాట. వర్షం పడింది కదా, ఇంకా క్లీన్ చేయడానికి కూడా కుదరట్లేదన్నమాట. ఆయన కూడా షాప్కి వెళ్ళాలి కదా, షాప్కి అయితే వెళ్ళిపోయారండి. మా బాబు వచ్చాడు కదా, ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే అయిపోయినాయి. వాడు పేడ తీస్తున్నాడండి. ఇంక నేను మొత్తం కూడా క్లీన్ చేసేసేయాలి. పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. హాయ్ చెప్తారంటండి మీకు. సో ఇక ఇది క్లీన్ చేసేసి వాళ్ళకి స్నానాలు చేపించేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా ఆవుది కానా అండి, ఇది ఫుడ్ పెట్టే కానా అనమాట. ఇది గడ్డి వేస్తాం కదా, పచ్చగడ్డి అంతా వేసింది. ఇక క్లీన్ చేసేస్తే దానికి ఒకసారి ఇలా రోజు మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తే మళ్ళీ పచ్చిగడ్డి వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఊడవటం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇదిగోండి అదంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు చీకటి పడిద్ది అనమాట అక్కడ. సో అదంతా కూడా క్లీనింగ్ అయ్యింది. ఇప్పుడు ఇటువైపు అనమాట, ఇది కూడా క్లీనింగ్ అయిపోయిందండి. ఆవుకి దోమలు కొట్టకుండా పొగ అయితే పెట్టేశాను అనమాట. ఈ కొంచెం క్లీన్ చేస్తే ఇంకా బయట పని అంతా అయిపోయింది. పాడి పని అంతా బయట ఊడవటం అంతా అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి కొంచెం కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. చీకటి పడిపోయింది మొత్తం, ఒకసారి చూసేయండి. మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. దోమలు కొట్టకుండా ఇది మాత్రం కంపల్సరీ, పొగ పట్టడం మాత్రం. అక్కడ కొంచెం పెట్టానండి. గాలి చూడండి, బాగా వేస్తుంది గాలి. ఇది చూడండి, ఇది మా ఆయనే తయారు చేశారు కోడిని మూయడానికంట. లోపల మూసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా కోడిని మూయడానికి అయితే ఇది మా ఆయనే తయారు చేశారనమాట. ఇది దానికి విశాలంగా లేదంట, అందుకని చెప్పి ఇది తయారు చేశారు.
లోపల ఇంకో కోడ్ ఉంది, అది రేపు ఎప్పుడైనా చూపిస్తాను అది వీడియోస్లో. ఇది వరకు ఈ బొట్లో మూసేవాళ్ళం అండి, ఇప్పుడు హైట్ సరిపోవట్లేదని చెప్పి ఇది ఇలా తయారు చేశారండి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట లోపల మూయటం.